నేను చెప్పిన దాని ప్రకారంగా అయితే ఒక శాస్త్రీయంగా ఎవరికి అన్యాయం జరిగిన రీతిలో 371D ప్రకారంగా 10% వర్గీకరణ, 10% పేదలకి, 5% కొంత అంతో ఇంతో అభివృద్ధి చెందిన వాళ్ళకి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఆ రకంగా ఇస్తే దళితులను ఒక అద్భుతమైన పౌరులుగా ఈ దేశంలో తయారు చేయొచ్చు మనం. ఓకే, అట్లే కాకుండా 13 అంశాలను కూడా ఇచ్చిన, భూమి లేని వాళ్ళకి భూమి ఎట్లు ఇవ్వాలి, తర్వాత స్వయం ఉపాధి ఇల్లు లేని వాళ్ళకి ఎట్లు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ వాడలో కార్పొరేషన్ నిధులు తీసుకొచ్చి ఆ వార్డులో రోడ్లు వేపియాలి, స్కూల్స్ వేపియాలి, అన్ని మామూలు స్కూల్స్ ను అప్గ్రేడ్ చేయాలి రెసిడెన్షియల్ స్కూల్స్ గా, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా నేను పెట్టాను ప్రణాళిక. అంటే సమగ్రంగా ఒక దళితులు ఎట్లా అభివృద్ధి చెందాలనే అంశం మీద షమీమ్ అఖ్తర్ గారు నా రిపోర్ట్ చదివితే దాన్ని అద్భుతమైన రిపోర్ట్ గా ఆయన స్వీకరిస్తాడు. ముఖ్యమంత్రి కనుక చదివితే స్వీకరిస్తాడు. మరి చదివితే అవకాశం వస్తుందా వీళ్ళకు? ఏదో ఓవరాల్ గా చేసేస్తారా? చదవలే ఇప్పుడు ఓవరాల్ చేసేసి వాళ్ళు ఇట్లా కూర్చొని గవర్నమెంట్ లో మాదిగలో ఓట్లు ఆ లెక్కలు తీసి ఈ లెక్కలు తీసి ఆ లెక్కలు తీసి మాదిగలో ఓట్లు ఎన్ని ఉన్నాయి, మాలలో ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఉప్పుల్లో ఓట్లు ఎన్ని ఉన్నాయి, కాబట్టి ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే రేపు మనకు ఓట్లు వస్తాయి. ఇది ఓట్ బ్యాంకు రాజకీయాల ఫలితంగానే ఈ రకంగా వర్గీకరణ జరిగింది. కానీ నిజంగా సమగ్రంగా వాళ్ళని అభివృద్ధి చేసే ఈ విషయంలో ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరు కానీ చిత్తశుద్ధి లేదు. షమీమ్ అఖ్తర్ కూడా చిత్తశుద్ధి లేదు. నేను షమీమ్ అఖ్తర్ గారికి ఆయన ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆశించిన. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే షమీమ్ అఖ్తర్ గారు మీరు ఇప్పుడు చేసిన రిపోర్ట్ అంతా బహిరంగంగా పెట్టండి. దాంట్లో ఫస్ట్ చర్చ పెట్టండి. అసలు ఏ పాయింట్లు తీసుకున్నారు, ఏ పాయింట్ ఎవరెవరు ఏమి ఇచ్చారు, మీరు ఏమి ఇచ్చినారో పబ్లిక్ డొమైన్ లో పెట్టి దాని మీద కూడా ఒక డిబేట్ పెట్టు. ఫైనల్ రిపోర్ట్ ఇవన్నీ తొందర ఏముంది, దాని మీద ఒక డిబేట్ పెట్టు. దాని మీద ఒక డిబేట్ పెట్టి ఇంటెలెక్చువల్స్ పిలువు, ఎక్స్పర్ట్స్ పిలువు, సామాజిక శాస్త్రవేత్తలను పిలువు. అసలు ఎవరు వెనకబడడానికి కారణం ఎట్లా పాలకులా లేకపోతే మాలలు మాదిగలు అన్నట్టు